స్త్రీ జాతక ప్రకారం ఆ స్త్రీకి చెందిన వ్యక్తులే వచ్చారు. ఆ స్త్రీ జాతక ప్రకారం 2వ స్థానంలో శని ఉంటే లేదా రాహు ఉంటే మాట్లాడి విరక్తి కలిగించే స్వభావం ఉంటుంది ఆ స్త్రీకి. అలాంటి ఒక జాతకం కలిగిన స్త్రీకి వైఫ్‌కి బానిసగా ఉండే ఒక అబ్బాయి జాతకంతో ముడిపెట్టాలి. అదే నిజమైన పొంతన. ఆయన ఏం చెప్పారంటే ఈ యొక్క నేనొక ఉదాహరణ చెబుతాను. ఆయన ఏమన్నారంటే వీళ్ళకి పొంతన ఉంది కదా స్వామి. కొందరు ఆ విధంగా చెబుతారు. ఎలాగంటే పురుషుడి జాతకం, స్త్రీ జాతకం చూసి అవును ఈ అబ్బాయి జాతకం ప్రకారం పెళ్ళాన్ని రోజూ కొడతాడు అని ఉంది. పెళ్ళాం జాతకం ప్రకారం ఆ అమ్మాయి జాతకం ప్రకారం రోజు మొగుడి చేతితో దెబ్బలు తింటుందని ఉంది. మరైతే పొంతన ఉంది కదా! ఈమె దెబ్బలు తింటుందని ఉంది. వీడు కొడతాడు అని ఉంది. ముడి పెట్టొచ్చు కదా! అలా కాదు. పెళ్లి చేయడం అనేది గొడవలతో కొట్టుకోవడానికి కాదు. వాళ్ళ మధ్య సంతోషకరమైన జీవితం ఉండాలి. దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలి. పెళ్లి చేసేది అందుకే.